నల్గొండ పట్టణం గంధంవారిగూడెంలోని శ్రీ మాణికేశ్వరి మాత ఆలయం ఏ ఒక్క వ్యక్తి సొత్తు కాదని ఇది అమ్మవారి భక్తులందరికీ చెందిందని ఆలయ ప్రధాన కార్యదర్శి గంగాధరాచార్య స్పష్టం చేశారు. ఈ ఆలయాన్ని ఒక సొసైటీ కింద నడపాలని, దానికి పీఠాధిపతులు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆలయ నిర్వహణ, భవిష్యత్ కార్యకలాపాలపై చర్చించడానికి ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధరాచార్య మాట్లాడుతూ ఆలయం అభివృద్ధి నిర్వహణలో భక్తులందరి భాగస్వామ్యం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాణికేశ్వరి మాత భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆలయ నిర్వహణపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సమావేశం ఆలయ భవిష్యత్ కార్యాచరణకు ఒక వేదికగా నిలిచింది. పెద్ద చెట్లు కేసి వచ్చేసినారంటే కిందికి కాదు. ఇది వాళ్ళు కావాలి అనుకుంటే నేను ఆ ఇచ్చినటువంటి దాతల యొక్క పేర్లతో సహా వాళ్ళకు చూపెట్టగలను, ఇండ్లతో సహా. అందుకని అలాంటివి ఏం జరగలేదు. నేను ముందు కూడా అట్లా జరగడానికి లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఏదో కార్యక్రమం అన్నారు, వాళ్ళని అడిగినారు, ఓ రోజు అని పర్మిషన్ తీసుకున్నారు, వాళ్ళతో గంట అని ఇది చేసుకున్నారు, వెళ్ళిపోవాల్సిందే చెప్తున్నాం. మీరు వెళ్ళిపోండి, మీకు ఏదైనా ఉంటే లీగాలిటీగా రండి. గంగాధాచారి చార్ని గారిని ఏమైనా మొక్కుంటే మొక్కు అని భక్తుడిగా కొలుచుకుంటూ ఎవరండి మాకు మొత్తుకోమని ఉండడానికి? నేను ఈ ఆశ్రమానికి సెక్రటరీని, అమ్మ తరఫున ఇది ఉన్నాడు జనరల్ సెక్రటరీని. ఆమె మాకు ఆదేశం చేయడం ఏంది? మా గురువు అమ్మగారు మాణికేశ్వరి మాత, ఆమె మేము ఉండమని ఇదంటే ఆమె ఏమైనా అయ్యింది అప్పుడే ఇచ్చాం. మేము లీగాలిటీకి మాకు ఇచ్చిండ్రు అని చూపెట్టమన్నా కదా. నేనేమంటున్నా, మోరల్ గంట రాసి ఉన్నారు ఒకటి అనేదంటే లేదు. దాని మీద మీరు కోర్టుకు పోండి, మీరు తెచ్చుకోండి, డిక్లరేషన్ సూట్ వేసుకోండి, దాని మీద మాకు పొజిషన్ ఇమ్మని అడగండి. మీకు ఉంది కదండి, మీకు వకాలత ఉంది, తెలిసి ఉంటుంది, జ్ఞానం ఉంది. మరి అలాంటిది ఎందుకు చేస్తలేరు? ఇది దౌర్జన్యమైంది, ఇది చాలా హేయభావమైనటువంటిది, ప్రజలందరినీ మోసం చేసి ఇది చేస్తున్నటువంటి భావం. కాబట్టి నేను పూర్తిగా ఖండిస్తున్నాం, దీనికి వ్యతిరేకం. మేము అమ్మ ధర్మాన్ని పాటిస్తాం, అమ్మ యొక్క సిద్ధాంతాన్ని పాటిస్తాం. అమ్మ భక్తులందరూ కూడా మేము చెప్పేది ఉద్రేకపడాల్సిన అవసరం లేదు. దాని యొక్క ఏదైతే పద్ధతి ప్రకారం ఉందో ఆ పద్ధతి ప్రకారంగానే భగవంతుడు దాన్ని నిర్ణయం చేస్తాడని మేము తెలియజేస్తున్నాం. ఆశ్రమం గంధంవారిగూడెం నల్గొండ గడిచిన 4 రోజుల పరిణామంలో మేము ఈ ఆశ్రమాన్ని గత 40 సంవత్సరాల నుంచి నడుపుతున్నాం. అమ్మ యొక్క ఆజ్ఞానుసారంగా ఇతరులు ఎవరు ఈ మధ్య కాలంలో మాకు కూడా ఉంది ఇలా మేము పీఠాధిపత్యం అని చెప్పి చేస్తున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆశ్రమం సొసైటీ కింద నడుస్తుంది ఇది. కాబట్టి సొసైటీకి పీఠాధిపతులు ఉండరు, కేవలం సొసైటీ మాత్రమే దానికి అధికారి. ఈ సొసైటీ మీద కూడా ఆల్రెడీ కేసులు ఉన్నాయి. అది హైకోర్టులో పెండింగ్ ఉంది. హైకోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు కిందికి వాటికి పెండింగ్ ఉన్నట్టు లెక్క వస్తుంది. తర్వాత 243 OS నెంబర్ వాళ్ళు ఒక కేసు వేసినారు. దాంట్లో స్టేటస్ ఆర్డర్ ఉంది. స్టేటస్ ఆర్డర్ అంటే ఎవరి జాగాలో వాళ్ళు ఉండాలి. మరి మేము మా జాగాలో మేము ఉంటున్నాం, వాళ్ళు మొదటి నుంచి ఇక్కడ ఉంటే అది వేరే విషయం ఉండేది. అప్పుడు అసలు ఎప్పుడో 90లో ఇది అయినప్పుడు వాళ్ళ తండ్రి ఇన్ఛార్జి ఉన్నప్పుడు ఏదో జరిగిపోయింది తప్ప వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. అమ్మగారు వాళ్ళని అందరినీ తీసేసింది. ఆ అమ్మగారు ఆశ్రమాలకు ఎక్కడ కూడా పీఠాధిపతులు లేరు. అమ్మ ఇన్స్టిట్యూషన్స్కి ఎవరు పీఠాధిపతులు లేరు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా వాళ్ళకి ఎలాంటి రైట్ లేదు. ఉందని చెప్పడం కోసానికి కాగితాలు అవి చూపిస్తున్నారు. ఫేక్ కాగితాలు ఉన్నాయి, సంతకాలన్నీ ఫోర్జరీ చేయబడ్డాయి. దాన్ని ముందు నిరూపించబడతాయి. మేము కూడా ఏం చెప్తున్నాం, మాకు చట్టంగా ఏదో న్యాయంగా ఉంది అంటున్నాం. మేము కూడా చట్టబద్ధంగానే చెప్తున్నాం. మీకు చట్టబద్ధంగా ఉంటే డిస్మిస్ అయిన కేసులో మీరు ఆర్డర్ తెచ్చుకోండి, దాని మీద మీకు పొజిషన్ ఇమ్మని ఆర్డర్ అడగండి.
ఒకవేళ మీకు ఆర్డర్ ఇస్తే అప్పుడు లీగాలిటీగా మీరు వెళ్ళి పోలీసు వాళ్ళ ద్వారా ప్రొటెక్షన్ తీసుకుని రండి. లేదంటే దౌర్జన్యంగా ఇట్లా ఇది చేసేస్తే ఇప్పుడు మాకు పోలీసు వారు చెప్పినారు ఏదో 2 రోజులు వాళ్ళ తల్లి ఉందంట చూసుకొని పోతారు, దాని ప్రకారం ఇది చేసినాం. ఇప్పుడు లేదు అని మళ్ళీ చేసేస్తే మేము దానికి తగిన చర్యలు ఏం తీసుకోవాలనేది మా కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారు. అది మేము పోలీసు వారిని కూడా అడుగుతాం. అది వారి విజ్ఞతకు వదిలిపెట్టేసినాం. ఎందుకంటే వారు చెప్పినటువంటి దాని మీద వారు స్టాండ్ అయ్యి లేరు కాబట్టి మేము అడుగుతున్నాం. మీరు మీ యొక్క ఇదిని వెళ్ళిపోండి, మీరు మీకు ఏదైనా ఉంటే లీగాలిటీగా రండి. ఏమండి, ఇతరుల మీద నిందలు వేయరాదు. ఆ మధ్యకాలంలో శ్రీస్వామి అనేట ఆయన ఎవరినో చంపినారు, మాణికేశ్వర మాతను అది అని ఒక ఫేక్ న్యూస్ యూజ్ చేసినారు. దానివల్ల పబ్లిక్లలో ఉన్నటువంటి వాళ్ళకు మనోభావాన్ని దెబ్బతినేసి ఉద్రేకపూరితమైనటువంటి ఇది క్రియేట్ చేసినారు. అందరికి చెప్పేసి ఇతరులను బాధ పెట్టడం కోసం చేస్తున్నటువంటి విషయాలు. ఇతరులు ఇంకేమంటున్నారంటే ఇది మీరు కబ్జా చేస్తున్నారు, దొంగలు లంగాలు అని చెప్పేసి ఒక భావన చెప్తున్నారు. మాకు ఎవరమైనా మేము చెప్తున్నాము, ఇది పబ్లిక్ దండి, అమ్మగారిది, ప్రజలది, ఇది మనది. మనమందరం కూడా ఈ ధర్మం కోసానికి కాపాడుతున్నాం. మేము హిందూ ధర్మం ప్రకారంగా ఉంటున్నాం. హిందూ ధర్మం ప్రకారంగా ఇది ఉంటే మీరు ఏదైనా ఉంటే అక్కడ చూసుకోండి, మాట్లాడండి. కానీ లీగాలిటీగా లేకుండా వచ్చేసి మాట్లాడడం, మేము లీగాలిటీగా ఉన్నాము, డిస్మిస్ అయిన కేసులో మీకు రైట్ ఉంటే తెచ్చుకోండి. కానీ అది లేకుండా వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. మీకు లీగల్ తెలిసి ఉంది అయినా కూడా మీరు దాన్ని ఉల్లంఘిస్తున్నారు, చట్టోల్లంఘన చేస్తున్నారు. మేము ఉల్లంఘన చేసినట్టు చెప్తున్నారు. ఇది తప్పు. ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏమి ఒక పూర్తి ఆశ్రమ వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా, భక్తులు రాకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఇక్కడ కార్యకలాపాలు చేసేసి అందరినీ కూడా హింసిస్తున్నారు. మళ్ళీ మేము ఇది చేస్తున్నాము, ఈ ధర్మం ప్రకారం మాట్లాడుతున్నాం అనే ఒక ఫేక్ న్యూస్ను ప్రజలకు తీసుకుపోతున్నారు. అది తప్పు. అలాంటిది ఎవరు కూడా నమ్మరాదు. ఇది అమ్మది, మాణికేశ్వర మాతది. మాణికేశ్వర మాత పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడ్డది. మాణికేశ్వర మాత ధర్మం ప్రకారంగానే ఇది నడపబడుతుంది. ముందు కూడా అట్లాగే నడుపుతున్నా. ప్రజలందరూ కూడా ఇందులో రావచ్చు, పోవచ్చు, వాళ్ళ యొక్క కలాపాలు చేసుకోవచ్చు. మేము ఇదందరం కోరేది ఏంటంటే ప్రజలు కానీ, కోర్టు వారు కానీ, ఇతర పోలీసు అందరూ కూడా దీన్ని పరిరక్షించేటువంటి బాధ్యత తీసుకొని ధర్మబద్ధంగా దీన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. మా డిమాండ్ స్వామి, ఇప్పుడు పాదరసం శివలింగాన్ని మేము కూడా ఏర్పాటు చేస్తున్నాం, వాళ్ళు కూడా సహకరించాలని ఒక వాదన. చూడండి, ఉన్నాయి. మీరు ఎక్కడో ఇది ఉన్నప్పుడు మీ ఇదిలో ఉంటే ఇది ఉంటుంది. అమ్మగారి సిద్ధాంతం ప్రకారం ఏముంటే అది నడవాలి. మీరు చెప్తున్నారు మేము బయలా ప్రకారం దాని ప్రకారం అంటాం. బయలాలు ఏం రాసిందో చూసుకోండి ఒకసారి. ఇవన్నీ లేవు. అమ్మ యొక్క సిద్ధాంతం, అమ్మ యొక్క ఇది నడుస్తుంది కాబట్టి అమ్మ సిద్ధాంతం ప్రకారంగా పై వాళ్ళ ఇదితో చేయాలి. మీరేమంటారు మాకు ట్రస్ట్ అది ఇదేమో సొసైటీ అద్దాను. సొసైటీకి అసలు పీఠాధిపతి ఉండదు. మరి అలాంటప్పుడు మీరు పీఠాధిపతులు ఎట్లా డిక్లేర్ చేసుకుంటారు? అంత వాదనకు వచ్చినప్పుడు దాన్ని పరిశీలన చేస్తారు కదా, కోర్టు వారు పరిశీలిస్తారు. ప్రజలందరూ కూడా పరిశీలిస్తున్నారు, అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. 40 ఏళ్ల సంది మేము ఉంటున్నాము, అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ చుట్టుపక్కల అన్నీ డెవలప్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఏదో ఇక్కడ చేసినాము, ఆంజనేయ గుడి, దుర్గమ్మ గుడి, ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ వచ్చినాం కదా. వాళ్ళు ఏం చేయలేదే, ఇక్కడ ఏ కార్యక్రమాలు చేయలేదు. ఇప్పుడేదో వచ్చేసి మా తండ్రి దగ్గర ఇది ఉందని చెప్పేసి మాట్లాడడమే తప్ప గుడి కడుతున్నాము, గుడి యొక్క ఇది ఉంది, మరి వ్యవసాయం, గోశాల ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు కదా, భక్తులు చేసినారు. మరి వాటికి ఇచ్చినటువంటి వాళ్ళు దాతలు ఉంటారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి కదా. ఇట్లాంటిది విషయాలు చెప్పరాదు. అబద్ధమైనటువంటి అసత్యమైన ప్రచారం చేస్తున్నారు, అది తప్పు. మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ నిలబెట్టలే. అసలు